మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకు రావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకొని మన సొంత జిల్లాలో ఉద్యోగం అయితే పొందవచ్చండి. అయితే చాలా వరకు జిల్లాల్లో ఉద్యోగాలైతే విడుదలవుతుంటాయి. చాలామందికి తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. ఎవరైతే మన వీడియోని, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటారో వాళ్ళకి రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేది ఇస్తుంటామండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. డీటెయిల్‌గా మీరు గాని చూసుకున్నట్లయితే కుక్ జాబ్స్ ఉన్నాయి. అలానే హెల్పర్, అలానే నైట్ వాచ్‌మ్యాన్ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే మనకు హెల్పర్, మనకు హౌస్ కీపర్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అలానే మ్యూజిక్ టీచర్ జాబ్స్ ఉన్నాయి. అలానే పీటీ కమ్ యోగా టీచర్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్ ఇక్కడ మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ ఇక్కడ చూడండి. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు కల్పిస్తున్నారు. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పార్ట్ టైమ్ జాబ్స్. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. అయితే కుక్ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. పాస్ అండ్ ఫెయిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. 3 ఇయర్స్ ఎక్కడైనా కుకింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. వర్క్ ఏముంటుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు. అయితే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. 9,930 రూపాయల వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 30 నుంచి 45 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనకు హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మ్యాన్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అండ్ ఫెయిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ లోపల ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే దానికి సంబంధించినటువంటి క్లియర్ అనేది ఇక్కడ మనకు వర్క్ ఏముంటుంది అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 7,944 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు 30 నుంచి 45 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే హౌస్ కీపర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు, దాంతోపాటు హౌస్ సంబంధించిన 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 7,000 అంటే ఆల్మోస్ట్ 8,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. 45 లోపల ఇక్కడ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆర్ట్స్ అలానే మ్యూజిక్ టీచర్స్ సంబంధించి ఇక్కడ మనకు 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు డిప్లొమా దానికి సంబంధించి ఇక్కడ ఆర్ట్స్లో సంబంధించి హార్ట్స్ క్రాఫ్ట్స్ సంబంధించి టైలరింగ్ అండ్ హార్ట్స్ క్రాఫ్ట్ సంబంధించి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. 10,000 వరకు ఇస్తారు. పార్ట్ టైం జాబ్ అనేది ఉంటుంది. 30 నుంచి అలానే ఇక్కడ మనకు ఏజ్ మీరు కానీ చూసుకున్నట్లయితే 30 నుంచి 40 మధ్యలో కలిగి ఉండాలి. నెక్స్ట్ పీటీ కమ్ యోగా టీచర్కి సంబంధించి ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించి ప్రొఫెషనల్లో 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టైమింగ్ అనేది కూడా ఇచ్చారు. ఆ టైంలో మీరు వెళ్ళేసి ఇక్కడ 2 అవర్స్ వర్క్ చేస్తే ఇక్కడ మీకు ఇందులో జాబ్ అనేది వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎడ్యుకేటర్కి సంబంధించి జాబ్స్లో బీఎస్సీ, బీఈడి, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అలానే మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలానే బీఏ విత్ బీఈడి చేసిన వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సోషల్లో, సైన్స్లో సబ్జెక్ట్స్ అలానే ఇంగ్లీష్లో. ఓకే. అయితే ఇవి మీరు కానీ చూసుకుంటే పార్ట్ టైం జాబ్స్ అనేది ఉంటాయండి. ఆ తర్వాత మీకు 10,000 వరకు శాలరీ ఇస్తారు. ఆ తర్వాత 30 నుంచి 45 మధ్యలో ఇక్కడ ఏజ్ కలిగి ఉండాలి. ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు చూసుకున్నట్లయితే ₹250 అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 200 అనేది అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. 1/7/2024 నాటికి మనకు ఏజ్ లిమిట్స్ అనేది 30 నుంచి 45 మధ్యలో ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేస్తున్నారు వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఇస్తామని తెలియజేస్తున్నారండి. అప్లై మనం కానీ చూసుకున్నది ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అది మీరు అంటే 12 నుంచి 20 మధ్యలో అప్లై చేసుకోవాలి. అయితే అప్లై ఎలా చేసుకోవాలి? ఈ ప్లేస్కి వెళ్ళేసి మీరు హార్డ్ కాపీ అనేది ఇవ్వచ్చు, లేకపోతే మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఇక్కడ మీరు పంపించవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకు తిరుపతి నుంచి అయితే రావడం జరిగిందండి. ఇది మీరు కానీ చూసుకున్నట్లయితే తిరుపతిలో చిల్డ్రన్ హోమ్ అలానే యూనిట్స్ అనేది కొన్ని ఉంటాయి కదా, అంటే మనకు వాళ్ళ దగ్గర ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. నేను అప్లికేషను అలానే మనకు నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ అనేది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే మీ జిల్లా కావాలి అనుకున్న వాళ్ళు కింద మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియజేశారంటే మీ డిస్ట్రిక్ట్లో ఉన్నట్లయితే నేను చెక్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు, హైకోర్టులో మనకు సంబంధించి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం 7th క్లాస్, 10th క్లాస్, 12th క్లాస్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోలేదు నిన్నటి నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీడియో చేశాను. బ్యాక్ వీడియోస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే. అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే దగ్గర ఉన్నటువంటి మొబైల్ గూగుల్ ఓపెన్ చేయండి. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తారని టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి.
అయితే ఇక్కడే లేటెస్ట్‌గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్‌గా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేసి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అలానే మనకు అప్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే సచివాలయ అసిస్టెంట్ స్థాయిలో మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో కూడా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత సిబిఎస్ సిలబస్ అలానే జేఈఈ అడ్వాన్స్ సంబంధించి అడ్మిట్ కార్డు అలానే తెలంగాణలో ఈసెట్‌కి సంబంధించిన ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేసి, ఆ తర్వాత మనకు తెలంగాణలోనే మనకు ఫార్మసిస్ట్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనకు మోడల్ స్కూల్స్‌లో రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి అలానే మనకు చూసుకుంటే నవోదయ స్కూల్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ మనకు రిలీజ్ అవుతుంది. అలానే ఫైర్‌మ్యాన్ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని గురించి కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీడియో అయితే చేయలేదు. మీకు డైరెక్ట్‌గా ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చాను. అలానే మనకు జిల్లా కోడ్ చెప్పాను చూడండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు కిందికి వచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే మీరు కానీ కిందికి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ వివరాలు ఇస్తాను. అన్నీ ఇక్కడ రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడే మీకు నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా ఫిలప్ చేసి డైరెక్ట్గా చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. అలానే మీ డిస్టిక్ పేరు అలానే ఇక్కడ మీరు కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీ డిస్టిక్ పేరు మీకు కూడా ఇక్కడ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ కామెంట్స్లో మీ డిస్టిక్ పేరు అలానే సెండ్ చేశారంటే డైరెక్ట్గా మీ ఈమెయిల్ నా దగ్గరకు వస్తుంది. ఆ ఈమెయిల్లో మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.